అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను చేస్తున్న ఈ యాక్సిడెంటల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మంచి రెస్పాన్స్ అంటే ఇంతకుముందు కంటే కొంచెం బెటర్. ఒక 10,000 15,000 వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఇందులో కూడా కొంచెం బాధ కలిగించే విషయం ఏంటి అంటే, తమ్ముడు లేకపోతే బ్రదర్, నువ్వు చేస్తున్నావు కదా ఈ వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ కోసం చేస్తున్నావు, లేకపోతే ఇప్పుడు నువ్వు చేసే యాక్సిడెంటల్ రివ్యూస్లో ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క విధంగా యాక్సిడెంట్ జరుగుతుంది, అన్నీ ఒకే విధంగా చేసి చూపించాలి కదా, అలా కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతుందని చెప్పేసి అయితే కొంచెం అమాయకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, అన్నీ ఒకే విధంగా జరిగితే దాన్ని యాక్సిడెంట్ అని ఎందుకంటారు? అంటే అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? ఎవరో మనల్ని హిట్ చేసి వచ్చేవాడు, ఒరే బాబు ఇలా కాదు ఇలా ఇంకో విధంగా హిట్ చేయని చెప్పి చెప్పాలా? ఏంటి ఆ కామెంట్స్ ఏంటి? అంటే నెగిటివ్గా పెట్టలేదు, ఆలోచించండి కొంచెం. పోనీ ఇంకొక క్లారిటీ ఇస్తాను నేను మీకు. నేను వీడియోస్ చేస్తున్నా, వ్యూస్ అయితే పెరుగుతూ ఉన్నాయి, కానీ నాకు దాని నుంచి రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నారా ఏంటి మీరు? రావు. ఎందుకు తెలుసా? యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి కొన్ని ఉంటాయి వెనకల, బొచ్చడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆడికి ఇలాంటి వైలెంట్ కంటెంట్ పెట్టారంటే ఏమవుతుందంటే ఏజ్ రిస్ట్రిక్టెడ్ అని వస్తుంది. అంటే ఏం చేయాలి? నేను 18 సంవత్సరాల లోపు అని చెప్పేసి పెట్టేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? రెవెన్యూ రాదు. అంటే నేను ప్రతి వీడియోలో కూడా మన ఛానల్ ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు పడుతుంది అని చెప్పేసి నేను ఎందుకు అడుగుతాను తెలుసా? అదే విషయం గురించి నాకు అక్కడ రాకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేగాని నాకు అక్కడి నుంచి వస్తే నేను ఎందుకు అడుగుతాను చెప్పు? అర్థమవుతుందా మీకు? నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి అని. ఇంకొకటి ఏంటి, మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయింటే ఆ రివ్యూ కూడా చెయ్యి. ఏవండి, నేను నా ఫ్యామిలీలో ఒక మిస్ అయ్యాను, లాస్ అయ్యాను అని చెప్పేసి, అది ఎవరినో కాదు, నాకు ప్రాణానికి ప్రాణమైన నా అమ్మనే లాస్ అయ్యానండి. ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు. నేను చేస్తున్న ప్రయత్నాన్ని ఏదో వ్యతిరేకించడం కాకోకుండా ఒకసారి నా పరిస్థితులు మీరుండి చూడండి. ఒకసారి నాలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కావాలా, లేకపోతే జరిగిపోయిన తర్వాత బాధపడి రవి గారు అలా జరిగిందండి మీరు చెప్పినప్పుడు అప్పుడు నేను వెళ్ళలేకపోయాను, మేబీ ఇలా జరిగిపోయిందని చెప్పేసి చెప్పడం, నేను మీరు నాకు సపోర్ట్ చేయకండి, పోనీ వదిలేసేయండి. కొంచెం ఆలోచించండి, చిన్న ఆలోచన. నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి? పోనీ నేను చేస్తున్న వీడియోస్కి డబ్బులు వస్తున్నాయా? లేదు, రావు. వీటిని వైలేటెడ్ కంటెంట్స్ అంటారు, ఓకేనా? ఇలాంటి వైలేటెడ్ కంటెంట్స్కి రాదు రెవెన్యూ. దయచేసి గమనించండి, నేను చేస్తున్న ప్రయత్నం మీకోసం, మీరు సురక్షితంగా ఉండాలని చెప్పేసి దానికోసం. అర్థమవుతుందా? ప్లీజ్ ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. రవితేజని అర్థం చేసుకుని తప్ప నుంచి అపార్థం చేసుకోకండి. నేను చేస్తున్న ప్రయత్నం అంతా కూడా సేఫ్టీ 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 అని చెప్పేసి ఈ మధ్య ఇంకా ఎక్కువ ఎందుకు చేశానంటే, నాకు వచ్చే కాల్స్ అలాంటివి. బ్రదర్, నేను ఆ వెహికల్ కొన్నానండి, అందులో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ 3 లాస్ అయ్యానండి, 2 లాస్ అయ్యానండి, నా ఫ్రెండ్ని లాస్ అయ్యానండి, నా కొడుకుని లాస్ అయ్యానండి, మా చిన్నాన్నని లాస్ అయ్యానండి, మా మామగారిని లాస్ అయ్యానండి. ఈ కాల్స్ నాకు ఎక్కువ అయిపోవడం వల్ల నేనేం చేశానంటే, సరే వీటికి సంబంధించి మనం కూడా ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయకూడదు. నేను డ్రైవింగ్ వీడియోస్ ఎందుకు చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను, మీరు చెప్పండి. డ్రైవింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటి యాక్సిడెంట్స్ అయినా కూడా తగ్గుతాయన్న ఒక ఉద్దేశంతో సరే వాటిని అయితే మంచిగా ఎంకరేజ్ చేశారు. చాలా కొన్ని వందల మంది, వేల మంది వాటిని చూసి మంచిగా నేర్చుకున్నారు, అంతా కూడా హ్యాపీ. బట్ ఇప్పుడు కూడా నేను చేస్తున్న ఈ యాక్సిడెంటల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం అర్థం చేసుకుని తప్ప నుంచి ఏదో ఇంకొక విధంగా తీసుకోవద్దు. ఇంకా ఏంటి, కేవలం కొన్ని బ్రాండ్స్ మాత్రం మీరు చూపిస్తున్నారు, కొన్ని బ్రాండ్స్ చూపించట్లేదు అంటున్నారా? మీరు పంపించండి, ఏ బ్రాండ్ది పంపిస్తారో పంపించండి. ప్రతి ఒక్క బ్రాండ్ గురించి నేను యాక్సిడెంటల్ రివ్యూ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఏ కంపెనీకి కూడా నేను భయపడను, మీరు పంపించండి, ఓకేనా? అర్థమవుతుందా? దయచేసి నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీకోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నాకు వీటి నుంచి నిజంగా నాకు రెవెన్యూ రాదు, ఓకే? నాకు ఏదో కొన్ని వీడియోస్ మాత్రమే నాకు అక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. మిగతా కొన్ని వీడియోస్ ఏంటంటారా, యాడ్స్ అసలు డిస్ప్లే అవ్వవు. ఎందుకంటే వైలేటెడ్ కంటెంట్స్ అని చెప్పేసి ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే అలా కారు నుజ్జు అయిపోయి అక్కడెక్కడ బ్లడ్ మార్క్ కానీ లేకపోతే ఏదైనా బాడీ కానీ ఎక్కడైతే కనిపించింది అనుకో లేపేస్తాడు యూట్యూబ్ వాడు, దానికి యాడ్స్ ఇవ్వడు, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.